ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? చక్కగా నవ్వుతూ అందరం గట్టిగా హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం 40 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుండగా మనందరము కూడా వాక్యం పైన దృష్టిని కేంద్రీకరిద్దాం. రోజు ఒక సిల్వ ధ్యానం చేసుకొని పోతున్నాం. సిల్వ గురించి, యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు చేసినటువంటి ఆ యొక్క గొప్ప ప్రేమతో కూడిన యాగం గురించి తెలుసుకుందాం. అయితే మొట్టమొదటి బలి అనే అంశం గురించి ఈరోజు మాట్లాడుకొని పోతున్నాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి బలి ఎవరిచ్చారు అంటే, ఎవరిచ్చారు? ఎవరు? అబ్రహాం అంటున్నారు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి బలి ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు? సరే, ఏదేని తోట అన్నారు, బాగుంది. అవ్వ ఆదాము అయితే కాదు. ఎవరిచ్చారంటే దేవుడే మొట్టమొదటి బలి అర్పించాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేశాడంటే, మొట్టమొదటిగా బలి అర్పించింది ఎవరు? బలి అనగా ఒక పశువును వధించింది ఎవరు అంటే దేవుడే. ఎందుకు ఇచ్చాడంటే మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో, 21 కదండి, 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చాలండి, మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎందుకు ఆ యొక్క బలిని లేదంటే పశువును వధించాల్సి వచ్చిందంటే, దేవుడు చెయ్యొద్దన్నటువంటి పనిని అనగా ఆజ్ఞను అతిక్రమించిన మానవుడు పాపము చేశానని తెలుసుకున్న తరువాత, అతడు వస్త్రహీనుడిగా మార్చబడిన తరువాత, అతనిలో పాపం ప్రవేశించిందని తెలిసిన తరువాత దేవుడైతే వస్తూ ఉండగా అవ్వ ఆదాము చెట్టు వెనకాల దాక్కొని ఇంకా వారు మేము పాపం చేశామనేటువంటి పాపపు భీతితో శాపముతో నింపబడి చెట్టు వెనకాల దాక్కున్నప్పుడు దేవుడు అన్నాడు, ఆదాము ఎక్కడున్నావు అని చెప్పగానే, దేవా నువ్వు తినద్దన్న పండుని తిని మేము పాపము చేసి చెయ్యకూడని పని చేసి చెయ్యకూడని ప్రాంతములో ఉన్నాము. నీ స్వరము వినగానే ఏం చేశారంట? దాక్కున్నాను. ముందు స్వరము వినగానే తండ్రి అని దేవుణ్ణి దగ్గరికి వచ్చి మాట్లాడే వ్యక్తి ఈరోజు స్వరము వినగానే చెట్టు వెనకాల దాక్కున్నాడు. కారణం, వారు చేసిన అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణము సంభవించుటకు గల కారణం మనిషి యొక్క అవిధేయత, మనిషి యొక్క పాపము. దేవుడు వద్దు అన్నటువంటి దానిని చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు మానవుడు. అయితే వారు చెట్టు వెనకాల వస్త్రహీనుడిగా ఉన్నాడని దేవుడు చూచి, ఇప్పుడు చదువుదామండి 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. 2 విషయాలు ఈరోజు ధ్యానిద్దామండి. ప్రభు చిత్తమైతే ఇంకా ముందుకెళ్దాం. సమయాన్ని బట్టి వారు మనిషి అయినటువంటి అవ్వ ఆదాము చేసిన తప్పిదములకు వారు అంజురపు ఆకులను కుట్టి కచ్చడములుగా అనగా వస్త్రములుగా ధరించుకున్నారు. సరే, బాగానే ఉంది. ఆ వస్త్రము ఆకుల చేత చేయబడిన వస్త్రములను వారు కప్పుకున్నారు.
అది మంచి వస్త్రం కాదు, అది చక్కటి వస్త్రం కాదు. అందుకొరకు అది తాత్కాలికమైనది, అది అంత మంచిది కాదు. అందుకొరకు దేవుడు చూసి ఆ వ్యక్తి పాపము చేసిన ఆ వ్యక్తిని కరుణించి ఆ వ్యక్తి మీద దృష్టి నిలిపి, ఇతను నా కుమారుడు కదా, నా పోలికలో చేసుకున్నానని చెప్పి 21వ వచనములో ఒక పశువును వధించి ఆ యొక్క చర్మపు చొక్కాయిలను తొలగించెను. చర్మపు చొక్కాయిలు అనగా ఒక జంతువు యొక్క శరీరం పైన ఉన్నటువంటి దానిని తీసి, తన పోలికలో చేయబడినటువంటి మానవులు దాక్కొని ఉన్నారు అని వారికి వస్త్రాలను తొడిగించి తన వాళ్ళ మీద కృప చూపించి ప్రేమ చూపించాడు. అవ్వ ఆదాము చేసుకున్నదైతే నిలకడలేంది, మంచిది కాదు. వారు దానితో సంతోషంగా ఉండలేరు. దేవుడు ఇచ్చినదైతే శ్రేష్టమైనది. కాబట్టే మనిషి చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందాలి అంటే ఏం కావాలి? ఒక పశువు వధింపబడాలి, బలియాగము కావాలి. ఈ యొక్క మానవుడు చేసిన పాపమునకు పాపం పోవాలి అంటే రక్తము చిందింపబడాలి. ఆ రక్తము చిందింపబడుతూ ఉన్నది, ఇంకా ప్రారంభమైంది. చూద్దామండి, ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఇక్కడ కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి, చాలండి, గమనించినట్లయితే మనం ఇక్కడ రాయబడినటువంటి మాటలో అవ్వ ఆదాము పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, వారు ఇంకా ఆ యొక్క చెట్టు వెనకాల దాక్కొని ఉన్నప్పుడు దేవుడు దిగి వచ్చి చల్లపూటన వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అంజూరపు ఆకులతో చేయబడిన వస్త్రం కాదు అని వారిని ప్రేమించి వారి మీద కనికరబడి వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించిన తర్వాత వారి ఇద్దరు ఏదెను తోట నుండి వెలివేయబడ్డారు, బయటికి వెలివేయబడ్డారు. మనం పరిశుద్ధ గ్రంథము చూస్తాం, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కుమారుడు అతను తెలిసి వెళ్ళిపోయారు. వీరు కూడా తెలిసి దేవుడు వద్దన్న పనిని చేసి వెళ్ళిపోయారు. అయితే ఏదేను తోట నుంచి దేవుడే వారిని వెళ్ళగొట్టాడు, వెళ్ళిపోండి, మరలా మీరు ఆ యొక్క నిత్యము జీవించే ఫలమును తింటారేమో అని దేవుడే పంపించినప్పుడు వారు వెళ్ళిపోయిన తర్వాత వారికి 2 కుమారులు పుట్టారు. వారి పేరే కయ్యూను, ఏబేలు. వారిద్దరు పెద్దవుతూ వస్తున్నారు. అయితే అందరూ గమనిద్దాం, ఆ పిల్లలకు ఒక ప్రశ్న. ఏ ప్రశ్న అంటే, అమ్మా నాన్న, అసలు ఈ ప్రపంచంలో మనం మాత్రమే ఎందుకున్నాం? ఇంత గొప్ప ప్రపంచాన్ని దేవుడు చేశాడు కదా, అసలు మనం ఎవరు? మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఏమంటే కయ్యూను ఏబేలుతో దేవుడు అన్నాడు, కయ్యూను ఏబేలుతో అవ్వ ఆదాం అంటున్నారు, మనము కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు మమ్మల్ని చేసిన తరువాత, ఏదేను తోటలో పెట్టిన తరువాత దేవుడు తినద్దన్నటువంటి ఆ యొక్క చెట్టు పండ్లను తినడాన్ని బట్టి దేవుడు ఉంచిన ఏదేను తోట నుండి బయటికి వచ్చాము. అయితే వచ్చేటప్పుడు దేవుడు ఒక కనికరాన్ని మా పైన చూపించాడు. ఏంటి ఆ కనికరం, ఏంటి ఆ ప్రేమ అంటే, కనికరము గల దేవుడు, కరుణామయుడైన దేవుడు మమ్మల్ని ఒట్టిగా వదిలేయక, మీ ఇష్టమని వదిలేయక ఒక అభయాన్ని ఇచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. మరలా నేను లోకానికి వస్తానని చెప్పాడు. అంతా బాగుంది. వచ్చే ముందు మా యొక్క చేసిన అవమానమునకు దేవుడు మా పాపమును కప్పుటకు, లేదంటే మమ్మల్ని సంతోషముగా ఉండడానికి ఒక బలియాగమును చేశాడు. దేవునికి బలియాగము అనగా ఒక వ్యక్తి పాపం నుంచి బయటపడాలి అంటే బలియాగం అవసరం అని కయ్యూను ఏబేలు తెలుసుకున్నారు. కయ్యూను అర్పణ ఇచ్చాడు దేవునికి, కానీ ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. ఎందుకంటే ఏబేలు శ్రేష్టమైనటువంటి అప్పుడే పుట్టినటువంటి తొలుచులుగా పుట్టినటువంటి గొర్రె పిల్లను దేవుడికి బలియాగం ఇచ్చేశాడు. గమనించినట్లయితే అక్కడ ఏం జరిగిందండి? రక్త ప్రోక్షణ జరిగింది. రక్త ప్రోక్షణ జరిగింది అనగా రక్తము యొక్క, లేదంటే బలియాగము చాలా ప్రాముఖ్యమని మనం పాత నిబంధనలో చదువుకుంటూ వస్తాం. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలనేటువంటి బడేటువంటి వారు
ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చేసేటువంటి ఆ యొక్క ఐగుప్తులో బానిసలుగా ఉండినప్పుడు వారిని దేవుడు రక్షించి కాపాడి విడిపించడానికి చివరిగా ఒక ఆలోచన ఇచ్చాడు. ఎవరి ఇంటి దాలబంధనం బయట రక్తము పొయ్యబడి ఉంటుందో దాన్ని మనం పస్కా అంటాం, పస్కా పండుగ. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని దేవుడు రప్పించడానికి చివరిగా ఒక ప్రణాళిక ఏర్పరిచారు. ఏ ఇంటి దాలబంధనం బయట రక్తము పొయ్యబడి ఉంటుందో ఆ ఇంటిలోనికి మరణము రాదు అని దేవుని చేత మోషే తెలుసుకొని మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు ఆ యొక్క ఇంటి దాలబంధనము బయట రక్తము పూస్తున్నారు. మరణదూత సంహారదూత ఆ ఇంటి బయట వెళ్ళేటప్పుడు రక్తము పూయబడిన ఇంటికి హాని కలగలేదు. ఏ ఇంటికి అయితే రక్తము పూయబడలేదో ఆ ఇంటికి సంహారదూత వచ్చినప్పుడు ఆ ఇంటిలోని వారు మరణించారు. ఎందుకు ఈ పదాన్ని చెప్తున్నానంటే మనం 40 రోజుల సిలువ ధ్యానములో ఉన్నాం. ఆ ధ్యానంలో సిలువలో జరిగిన గొప్ప కార్యాన్ని తెలుసుకుంటున్నాం. ఆ వాడు వెళ్ళేటప్పుడు ప్రతి ఇంటి బయట రక్తము పుయ్యబడినది. రక్తము పుయ్యబడిన ఇంటిలో మరణము లేదు. రక్తము పుయ్యబడనటువంటి ఇంటి మీద అనగా దేవుడు చెప్పాడు రక్తం పుయ్యండి ఏం కాదు, ఇంకా రక్షింపబడతారంటే వారికి కొంతమంది ఐగుప్తీయులు దాన్ని మామూలుగా పట్టించుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు పట్టించుకొని పూసినప్పుడు ఆ యొక్క సంహారదూత మరణదూత వెళ్ళినప్పుడు రక్తము పుయ్యబడిన ఇంటికి క్షేమము. ఉదయకాలంలో చూస్తే డబ్బున్న గొప్ప ధనవంతుడైన రాజు కుమారుడే చనిపోయాడు. డబ్బున్నటువంటి రాజు యొక్క కుమారుని పశువులు మందలు వాటిలో ఉన్నటువంటి మొదటిగా పుట్టినవన్నీ చనిపోయాయి. ఇది చూసి వారందరూ భయపడ్డారు. ఇశ్రాయేలు ప్రజలని పంపించారు. అనగా ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడుటకు గల కారణం రక్త ప్రోక్షణ, బలియాగము జరుగుట. అయితే చివరిగా నేను ఒక మాట చెబుతానండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ అధ్యాయం 22వ వచనం చదువుకుందామండి. విశ్వాసమును బట్టి 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు అనగా మానవులైన ఆదాము అవ్వ చేసిన పాపమునకు ప్రాయచిత్తము నొందాలి అంటే రక్తము చిందింపబడాలి అని దేవుడు ప్రారంభము నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. అయితే అలా సంవత్సరాలు గడిచే కొలది మనుషులు ఏం చేస్తున్నారంటే చూద్దామండి. కొన్ని వస్తువులు అంటే జంతువుల్ని తెచ్చి బలి ఇచ్చేసి ఇంకా మా పాపం పోయింది అనుకుంటున్నారు. బలి ఇవ్వడం సంవత్సరానికి ఒకసారి నా పాపం పోయింది ఇంకా తిరుగు లేదన్నట్టు ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు అంటే ఆ యొక్క బలి ఇవ్వడం ద్వారా పాపము కప్పబడుతుంది కానీ పూర్తిగా కడగబడదు. పాపం పోవాలి అంటే పరిశుద్ధుని రక్తము చేత కడగబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం చివరిగా. క్రీస్తు యేసు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే మన పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువు తన పాదములకు పీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక అర్పణము. ఆమేన్. చాలండి. మనం గమనించినట్లయితే అలా బలి ఇచ్చుకుంటూ వచ్చారు. ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభుల వారి ముందు వరకు బలి చేసుకుంటా వచ్చారు. అలా బలి ఇచ్చుకుంటా వస్తే ఇంకా పశువులు ఏముంటాయి, ఇంకా గొర్రెలు ఏముంటాయి, అవన్నీ బలి ఇచ్చుకుంటా వస్తూ ఉంటే
యేసుక్రీస్తు ప్రభుల వరకు ఆలోచన కలిగి మీరేమి బలి ఇవ్వనక్కర్లేదు, బలి ఇవ్వడం ద్వారా పాపం కప్పబడుతుంది. పాపం కప్పబడుతుంది, కానీ పాపం ఉన్నది. ఆ పాపం పూర్తిగా కడగబడాలి అంటే ఇప్పుడు చదువుదాం 14వ వచనం. ఒకే అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. ఈయననే ఒకేసారి ఇంక ఎవ్వరు బలియాగం ఇవ్వకుండా ఒకటేసారిగా తనను తాను బలి అర్పించుకున్నాడు. ఆయన తన స్వరక్తమును ఇచ్చి మనల్ని సంఘాన్ని కొన్నాడు. సర్వ మానవాళి పాపమును ఒకే ఒకసారిగా బలియాగము చేసి మనలో పరిశుద్ధతను నింపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏ అర్పణ అవసరం లేదు, ఇంకా ఏ యొక్క బలిని ఇవ్వనక్కర్లేదు. ఎందుకంటే నా కొరకు యేసయ్య బలియాగం అయ్యాడు. ఇంకా ఏ జంతువుని నేను బలి ఇవ్వనక్కర్లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వనక్కర్లేదు. అందుకొరకే పాత నిబంధనలో అయితే ఇచ్చారు, అయితే దానిని పూర్తి చేయుటకు, దానిని సంపూర్ణము చేయుటకు ఆయనే బలియాగమయ్యాడు. ఒకేసారిగా మన కొరకు తన ప్రాణమును పెట్టిన రక్షకుడు. ఆదాము అవ్వలు చేసుకున్నటువంటి వస్త్రము కన్నా బలియాగము ద్వారా దేవుడు చేసినటువంటి ఆ చర్మపు చొక్కాయిలు శ్రేష్టమైనవి. ఆ చర్మపు చొక్కాయిల కన్నా దేవుడే మానవునిగా దిగి వచ్చి మానవుని పాపము నిమిత్తం చేసిన బలియాగం శ్రేష్టమైనది, ఇది స్థిరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారని చాలా మంది ప్రశ్న వేస్తూ ఉంటారు. అయితే వాక్యం చెప్తా ఉన్నది, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము. యేసయ్య వచ్చాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, పరలోకం ఇస్తాడు అంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సువార్త నశించుచున్న వారికి, చీకటిలో ఉన్న వారికి అర్థం కాదు. చెప్తే ఏంటి ఇది కొత్తగా ఉంది అని అనుకుంటారు, కానీ దానిని విని రుచి చూచి తెలుసుకుంటే ఈ వార్త బలమునిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 40 దినములు మనము ఉపవాస ప్రార్థనలో ఉంటూ ఉండగా రోజుకో సిలువ ధ్యానం చేస్తున్నాం. ఈ రోజుకైతే బలియాగముగా ఆయనే చెయ్యబడి ఒకటేసారిగా మన కొరకు బలి అయ్యాడు. ఇంకా ఏ బలి అవసరం లేదు. ఆయనే శ్రేష్టమైన బలిని అర్పించాడు మన పాపముల నిమిత్తం. సిలువ మానుపై సర్వ మానవాళి పాపమును ఒకటేసారి తన భుజముల మీద భరించాడు. ఎలా అంటే మనం ఒక కోట్ వేసుకున్నాం అనుకోండి, ఆ కోట్ వేసుకున్నప్పుడు మనం ధరిస్తాం. ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి పాపమును ఒకేసారి సిలువ మానుపై ఆయన ధరించాడు, భరించాడు. ఆ బలియాగము ఆయన అర్పించుటకు గల కారణం ఒకే ఒకటి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారంట. చెప్పలేనంతగా ప్రేమించాడు కాబట్టే ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి అక్కడే ఉండిపోలేదు, మరణమును సైతం వణికించి తిరిగి లేచాడు. ఆయన బలి అర్పించాడు మన కొరకు, మనం పరలోకాన్ని చేరుటకు. గనుక బలి అవసరం లేదు, ఆయన శ్రేష్టమైన బలిని అర్పించారు. ఈ వాక్యం మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.